Immediately after the meeting, వెంటనే కూడిక అయ్యాక when I went home, నేను ఇంటికి వెళ్ళాను. I told my wife, నా భార్యతో అన్నాను, అయ్యా దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నట్టుంది అన్న. అమ్మ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నట్టుంది అన్నాను. అంటే నేను కూడా అట్లే అనుకున్నానయ్యా, నేను వింటుంటే అనింది. నిన్ను చూసి నేను కూడా అట్లా అంటావని అనుకున్నాను అన్నది. ఏంటి సేవకు నీ వాక్యం వింటుంటే నాకు కూడా అట్లే అనిపించింది అనింది. నీ వాక్యం వింటుంటే నాకు కూడా అలానే అనిపించింది అని. She said like this, ఆమె ఇలా అన్నది, if you are sure that God has called you for service, you resign, I will also resign, we will serve the Lord, she said. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడనే నిశ్చయత నీకుంటే నీవు రాజీనామా చేయి, నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేస్తా, మనం దేవుని సేవిద్దామని. And she was prepared to stand with me. ఆమె నాతో కూడా నిలబడడానికి సిద్ధపడింది. Then I was praying. అప్పుడు నేను ప్రార్థిస్తూ She వచ్చాను. said, if you are very sure, then decide, she said. ఆమె అన్నది, నీకు ఆ నిశ్చయత ఉంటే నీవు తీర్మానం చేసుకోవాలి. Then I wanted to be very sure. అప్పుడు నేను దాని గురించి Sometimes when నిశ్చయించుకోవాలి. we listen to the word of God, కొన్నిసార్లు దేవుని వాక్యం విన్నప్పుడు you get excited, you get emotional. From here itself, if you go to heaven, it would be wonderful. కొన్నిసార్లు ఉత్సాహానికి గురై ఇక్కడ నుండి ఇటే పరలోకానికి వెళ్తే బాగుంటది అనిపిస్తుంది. అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది ఎప్పుడైనా? ఈ వాక్యం వింటే కదా అనిపించేది. నాకు ఎన్నోసార్లు అనిపించింది. నాకు చాలా సార్లు అలా అనిపించింది. పాటలు పాడుతుంటే it will be lifting up as if we are going to heaven. పాటలు పాడుతుంటే ఇటు నుండి ఇట్లనే పరలోకానికి You should వెళ్తున్నట్టు feel it. You should feel what you are singing. నీవు ఆ పాటలను అనుభూతి చెందాలి. యా, అనుభూతి కాదు, అనుభవిస్తూ పాడాలి. అనుభవిస్తూ పాడాలి. Then it will be a different thing for you. అప్పుడు నీకు అదొక భిన్నమైన సంగతిగా So that is కనబడుతుంది. how I have been singing also. అలాగనే నేను పాటలు పాడుతూ వచ్చాను. Even at the time of my marriage నా జీవితంలో ఒకానొక సమయంలో in Simhadripuram, సింహాద్రిపురంలో Brother Augustine came and solemnized the marriage. సోదరుడు Brother Augustine అగస్టిన్ గారు వచ్చి వివాహం జరిపించారు. from Hebron, he came and solemnized the marriage. హెబ్రోన్ నుండి అగస్టిన్ గారు వచ్చి వివాహం జరిపించారు. And at the time of the marriage, వివాహ సమయంలో I was singing with all my heart. నేను నా హృదయపూర్వకంగా పాడుతున్నాను, గట్టిగా పాడుతున్నాను కూడా. గట్టిగా పాడుతున్నాను. Everybody was wondering, అందరూ ఆశ్చర్యపోతున్నారు, hey, who is that singing so loudly? అంత బిగ్గరగా పాడుతుంది ఎవరబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. Somebody said, పెళ్లి కొడుకు పాడుతున్నాడా? ఎవరో అన్నారు, పెళ్లి కొడుకు పాడుతున్నాడయ్యా అని. ఇంత గట్టిగా పాడుతున్నాడు? ఎందుకు ఇంత గట్టిగా అరే, పాడుతున్నాడు? there is a joy within my heart because I am saved person. నేను రక్షించబడిన వ్యక్తిని కాబట్టి నా హృదయంలో అటువంటి సంతోషం Not ఉంది. that I am getting married. అదేదో నాకు పెళ్ళవుతుందని I కాదు, am saved. నేను రక్షించబడిన I got great, complete, eternal salvation. గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ నాకు వచ్చింది. Undisturbed peace God has given me. కలత చెందని విశ్వాసాన్ని So దేవుడు నాకు ఇచ్చాడు. whenever I sing with all my heart. నేను పాడినప్పుడల్లా కూడా నా హృదయపూర్వకంగా బిగ్గరగా పాడతాను. So that was my testimony.